నేడు వరంగల్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తొలి విజయోత్సవ సభ నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో పాటు కేబినెట్ మంత్రులు సైతం హాజరు కానున్నారు. తొలుత కలోజీ కళాక్షేత్ర ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేరున్నారు. తర్వాత ఇందిరా మహిళా శక్తి మేళాలో స్టాల్స్ సందర్శనతో పాటు పలు శంకుస్థాపనలు చేరున్నారు. అనంతరం విజయోత్సవ సభలో పాల్గొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుండి లైవ్ అందిస్తారు తిరుపతి. యామిని ఈరోజు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 2:30 కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఆ తర్వాత ఆర్ట్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ను సందర్శించిన తర్వాత నేరుగా సభా ప్రాంగణానికి చేరుకొని ఈరోజు ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. 1 ఇయర్ పాటు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అన్ని సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ ఆర్ట్ సైన్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ప్రాంగణంలో ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, స్థానిక మంత్రులు సురేఖ కావచ్చు, ఎమ్మెల్యే వీరంతా కూడా ఏర్పాట్లను పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1 ఇయర్ పాటు ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి సంబరాలకు సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వరంగల్కు రాకముందే వరంగల్లు నగరంపై సీఎం వరాల జల్లు కురిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మామనూరు ఎయిర్పోర్టు భూసేకరణకు సంబంధించుకోవచ్చు, మొత్తం వరంగల్ నగరానికి సంబంధించినటువంటి అండర్ డైన్కి సంబంధించినటువంటి నిధులు కేటాయించడం పట్ల వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు నాకు అందుబాటులో మంత్రి సురేఖ మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడడం. మేడం, ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ ద్వారా తెలంగాణ ప్రజానికి కావచ్చు, మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ మహిళలు, తెలంగాణ మహిళలు అదృష్టవంతులు. ఎందుకు అని అంటే గతంలో ప్రభుత్వం తెలంగాణ మహిళలను అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళని ఏమైనా డ్రెస్సులు వేసి బస్సులలో తరలిచ్చి మీటింగ్లకు ఉపయోగించుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం మహిళలను తీసుకొచ్చి వాళ్ళకు కోట్ల రూపాయల చెక్కులను ఇచ్చి ఈరోజు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యం. ఈరోజు కూడా 30 కోట్ల చెక్కును ఈరోజు మహిళలకు అందజేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా ఇది మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరంగల్ ప్రాంతము, 2 మహిళలము, ఒక మేయరు, ఒక కమిషనరు, ఒక 2 కలెక్టర్లు అందరి సమక్షంలో ఇందిరాగాంధీ గారి జయంతి రోజు వరంగల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. సీఎం బహిరంగ సభ ముందే ఓరగాలకు సంబంధించి మామూలు ఎయిర్పోర్ట్ బుక్ వచ్చినాయి కావచ్చు, అనేక జీవోలు నిధులు కేటాయించారు. ఏం చెప్తారు? ఇది చాలా విభిన్నమైనటువంటి సంస్కృతి అండి. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు వచ్చి ఇక్కడ సమస్యలు తెలుసుకొని తర్వాత మేము శాంక్షన్ చేస్తామని వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. అందులో వెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు ఇయ్యని వాళ్ళు బీఆర్ఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఇది విభిన్నంగా మన ముఖ్యమంత్రి గారు ముందు నుంచే పదే రివ్యూస్, మేము కానీ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ రివ్యూస్ పెట్టి వరంగల్కి ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది. ఎన్ని దశాబ్దాల కాలంగా ఇన్నర్ రింగ్ రోడ్కి ఒక చిన్న బిట్ కోసం ఆగిపోయింది. ఇప్పుడు ఈరోజు ఆ బిట్ క్లియర్ అయితే ఇన్నర్ రింగ్ రోడ్ పోతే మనకు ట్రాఫిక్ తగ్గిపోతుంది, పొల్యూషన్ తగ్గిపోతుంది. అటువంటి వాటి మీద కూడా మినిమం కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు సూక్ష్మంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిశీలించి ఎక్కడ ఏది అవసరం ఉంది అనేది అన్ని రిపోర్ట్స్ తెప్పించుకొని అన్నిటికీ కూడా జీవోస్ ఇచ్చిన తర్వాత వారు అడుగుపెట్టి వాటిని శంకుస్థాపన, ఓపెనింగ్ చేయడం అనేది ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే సభగా నేను భావిస్తాను. ఇది విజయోత్సవ సభ కాదు, వైఫల్య సభ కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల విమర్శలకు ఏం చెప్తారు మేడం? అంటే వైఫల్యాలు ఏంటియో వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పితే బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో మేము కూడా చెప్తాం వాళ్ళ వైఫల్యాలు. వాటి మీద ముందు వాళ్ళు రివ్యూ చేసుకున్న తర్వాత మా దగ్గరకు వస్తే బాగుంటుంది. 10 నెలల్లో వాళ్ళు చేయని కార్యక్రమాలు మేము ఏమేం చేశాము, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెట్టామనేది మా దగ్గర లెక్క ఉంది. ఆయన వాళ్ళని కూడా పట్టుకొని రమ్మనండి. మా మంత్రులు, వాళ్ళ మంత్రులు, శాఖలకు సంబంధించిన వాళ్ళు కూర్చుంటారు. మేము చేసింది ఏంది, వాళ్ళు చేయండి ఏంది 10 సంవత్సరాలు. మరి వాళ్ళు ఎంతసేపు కూడా దండుకోవడానికి కార్యక్రమాలు, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు పెట్టింది కానీ నిరుపేదలకు ఉపయోగపడేటివి ఏమీ పెట్టలేదండి. ఒక ఇల్లు కట్టించారా ఈ రోజు వరకు కూడా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కూడా చీరకలు వాసి పడవ పడిపోయి మనుషులు పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీలాంటి విలేకరులు కూడా మా చుట్టూ తిరిగి మీకు ఇచ్చిన మీరు ఉండేవాళ్ళు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఈరోజు శ్రీరంగ నీతులు చెప్తే ఏం లాభం చెప్పండి? చాలా అదే అంటే అన్యాచురల్. వాళ్ళు మాట్లాడేదంతా కూడా ఏదో మాట్లాడాలి, విమర్శ చేయాలి, క్రియేట్ చేయాలి, ప్రజలలో ఏదో తప్పుడు మెసేజ్ తీసుకుపోవాలి, వీళ్ళ మీద బురద జల్లాలి అనేటువంటి పద్ధతిలో చేస్తున్న కార్యక్రమాలు తప్పితే వాళ్ళ మాట్లాడే దాంట్లో ఏది కూడా వాస్తవం లేదు. స్థానిక మంత్రి కొండా సురేఖ అభిప్రాయం అయితే సాయంత్రం జరిగేటువంటి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు సంబంధించి కూడా అన్ని భారీగా ఏర్పాట్లు చేసినట్టు సురేఖ
చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు, కానీ వాళ్ళు వైఫల్య సభ అంటున్నారు, కానీ కాదు. విజయోత్సవ సభ ఈ 10 నెలల పాటుకు సంబంధించి 10 నెలలకు సంబంధించి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే ఈ విజయోత్సవ సభకు సంబంధించి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం అభివృద్ధి కార్యక్రమాలను మాట చెప్పారు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది, అవినీతి కూరుకుపోయినట్టు కూడా మంత్రి సురేఖ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 2:30 నేరుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్స్కు చేరుకొని కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించిన తర్వాత అక్కడి నుంచి ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రాంగణం అంతా కూడా కాంగ్రెస్ కటౌట్లతో కావచ్చు భారీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక పెద్ద ఎత్తున 1,00,000 మందితో మహిళలు వచ్చి ఈ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభకు సంబంధించి కూడా 1 year పాటు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అంశాలకు సంబంధించి కావచ్చు, 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేసింది, కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాబోతున్నట్టు కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ నేతల వర్గాల్లో ఒక జోష్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్కు సీఎం రాకముందే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలంతా సంబరాలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మామనూరు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి అంశానికి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే నాయన నాకు అందుబాటులో ఉన్నారు. ఈ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ ద్వారా వరంగల్ ప్రజలకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఏం పిలుపునిస్తారు, ఏం చెప్తారు మాట్లాడడం, ఎట్లా ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగి ఏం చెప్తారు సభ ద్వారా? బ్రహ్మాండమైన ఏర్పాట్లు, కనువిని ఎరగని రీతిలో అభివృద్ధి నిధులు కేటాయించినాం, కనువిని ఎరగని రీతిలో సభ నిర్వహిస్తున్నాం. ప్రతిపక్షాలకు అదే కదా పరిశ్రమ, లాగులు తడిచి జవాబులు లేక అని మొత్తుకుంటానే. ఎందుకంటే ఎట్లాగో చేయలేరు, చేసిన వాళ్ళని అభినందించే చేత కాదు. పొద్దుగా లేస్తే కులాలు మతాలు లేకపోతే ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటూ బతకటమే తప్ప వీళ్ళు అభివృద్ధి మీద ఎన్నడూ కాన్సన్ట్రేట్ చేయలే. ప్రజలు గమనించే వాళ్ళని పక్కకు కూర్చోబెట్టిండ్రు. ఇవాళ మమ్మల్ని ఆశీర్వదించిండ్రు. సభకు ముందే ఇన్ని కోట్ల నిధులు కావచ్చు, జీవోలు జారీ చేయడానికి ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? మీ స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు వరంగల్ నగరానికి. చాలా సంతోషం ఉన్నాయి, మా జీవితాలు ధన్యమైనవి. ఈ టర్మ్లో మేము ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యంలో ఉండటం నిజంగా కూడా మాకు ఎంత సంతోషం ఉన్నదంటే చెప్పుకోలేనంత ఉన్నది. థ్యాంక్ యూ. స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేంద్ర అభిప్రాయం అయితే వరంగల్ నగరానికి సీఎం రాకముందే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించుకోవచ్చు, జీవోలు జారీ చేయడం కూడా చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేంద్ర అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం జరగబోయేటువంటి ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు